జరగనా చెట్టు పైకి ఎక్కుతుంది. ఇది మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు. తెలుగులో చాలా శాతం ఏంటంటే స్నేక్ బయట అయిన తర్వాత మంత్రాలు తాయితులని నమ్ముకుంటూ చాలా మంది వెళ్తారు. చాలా మాత్రం అట్లా అయితే వెళ్ళకూడదు. స్నేక్ బయట అయిన తర్వాత ఒక గంట నుంచి గంట 30 నిమిషాల లోపల గవర్నమెంట్ హాస్పిటల్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మనిషి బతికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. పాము ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఆకర్షణ చూస్తుంది అన్నట్టు. ఎక్కువ శాతం ఇట్లా ఇది బ్లాక్ కలర్ టోపీ ఉంది కదా, ఇట్లా టోపీ చూపెడితే చూస్తుంది. నా దగ్గర అయితే ఏమైతే ఉండదు, తాయితని మంత్రం అని ఏదైతే అస్సలైతే ఉండదు. ఓన్లీ ఇది ఇట్లా ఓన్లీ బ్లాక్ కలర్ అనేది చూస్తుంటది. చాలా మంది ఏమంటారు అంటే పాము పగపడుతుంది అని చెప్తుంటారు. పాము అయితే అసలుకైతే పగైతే పట్టదు. తర్వాత వచ్చేసి ఇట్లా పాములైనా కూడా వచ్చిండు, ఈయన కూడా పడతాడు. చూడేది రా రా ఇగో ఈయన కూడా పాములు పడుతుంటాడు. నువ్వు ఎట్లా పడతావు పాముని అంటే ఎట్లా సేమ్ నా లెక్కనేనా? అంటే ఇక నువ్వు చెప్పినట్టు ఏంటదా నేను జరగనా? ఆయన కైకిల్ అంటే మూమెంట్ అంటే స్నేక్ క్యాచర్ కి పాములు పట్టే వ్యక్తికి తేడా ఆయన కైకిల్ లేదు. కొంచెం ఎవరి దగ్గర అంటే నా దగ్గర కూడా ఏముండదు. కొంచెం దాని పట్ల అవగాహన ఉంటుంది. అది ఎట్లా పట్టలేదని తెలుసు. పాము అయితే ఎట్లా ఈ ఫలానా పాములైన అనేది దానికి తెలియదు. స్నేక్ క్యాచర్ అనేది కూడా దానికి తెలియదు. ఏంటంటే దానికి ఏం మనం ఇబ్బంది పెట్టనంత వరకు అది ఏం మనది అసలు. ఇది ఓన్లీ కదలికని చూస్తుంటాం ఎక్కువ శాతం. ఏంటంటే వీడియో తీసి ఏంటంటే చాలా మందికి అంటే తెలుస్తుంటే దీని పట్ల అవగాహన తెలుస్తుంది. అయితే పాములు కూడా మన ఇంట్లోకి కానీ ఇట్లా బయట ఎందుకు వస్తాయంటే దాదాపు వీటికి ఎలుకలు కప్పలు ఇష్టం కాబట్టి అవి తినడానికి అంటే ఎక్కువ శాతం వస్తుంటాయి. ఈ వర్షాకాలం ఏంటంటే మేల్ ఫీమేల్ కూడా ఇద్దరు నాకు దేకో పోయి ఫోన్ మీద దేకో మేల్ ఫీమేల్ కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇవి బయటికి కలవడానికి వస్తుంటాయి. ఎక్కువ శాతం దాదాపు పాములు చూసి కూడా భయపడే అవసరం లేదు. సరైన స్నేక్ క్యాచర్ కానీ ఎవరికి కానీ పాములైనా కూడా టైం ఉన్నప్పుడు ఫోన్ చేసి ఆయన కూడా పట్టుకొచ్చి తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టాలి. అంతే కదా, తీసుకుపోయి సురక్షితంగా అడవిలో పెట్టాలి. ఇలాంటి పాములు కూడా దయచేసి మీరు చంపకండి. ఎవరికి కూడా సలహాలు ఇవ్వకండి చంపమని. ఓకేనా? దీనైతే రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతాల్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనైతే డబ్బాలు వేసేద్దాం. డబ్బులు పట్టుకపోయి అక్కడ ఇచ్చి పెడతారండి. ఇటు విగ్రాసిక మరి ఏం లేదట ఆయన ఎవరు తెలియదుగా డబ్బల దూర పడతాడు. నేనైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్ లోకల్లో ఉంటా. నేను ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా నేనైతే దాదాపు 10-15 నిమిషాలలో మీ దగ్గర అయితే ఉంటా. నా నెంబర్ వచ్చేసి కూడా 8170866040. ఎనీ టైం కాల్ చేయరి. 9 to 10 లోపల అయితే ఖచ్చితంగా వస్తా. దాని తర్వాత అయితే కలవది. జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలాము అలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ మధురా నగర్ అంటారు. మధురా నగర్ దగ్గర అయితే నేను ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే పట్టడం జరిగింది. దాన్ని అయితే సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడానికి వచ్చిన. ఆ పామును అయితే సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేస్తా. చూస్తూనే ఉండుర్రి. నేను మీకు ఒకసారి డబ్బా చూపెడతా. అయితే అందులో స్నేక్ ఉంది, చూడుర్రి. ఎందుకంటే చాలామంది ఏంటంటే చూడలేకపోతుర్రు. చూడుర్రి, నేను డబ్బా పట్టుకుంటా, చూడుర్రి. ఇది ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. సైంటిఫిక్ నేమ్ నాజా నాజా, తెలుగులో నాగుపాము అంటారు, హిందీలో నాగ్. అయితే ఏంటంటే ఈ డబ్బా బాగా కలర్ పోయింది కాబట్టి ఎక్కువైతే కనబడతలేదు. మామూలుగానైతే కనబడతలేదు. చూడుర్రి, మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపెడతా. ఆ డబ్బా అయితే నీట్గా లేకపోవడంతో ఇదైతే కనబడతలేదు. కిందికి వెళ్ళి కనబడుతుందా? దీనైతే సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే రిలీజ్ చేద్దాం.
నా ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మిస్ కాకండి నా వీడియోలు. మరి ఎన్నో వీడియోలు పెడుతుంటా. నేనైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండలం లోకల్లో ఉంటా. నాకు ఇలాంటి పాములు వచ్చినా కాల్ చేస్తే నేను వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. ఈ పామును అయితే వదిలిపెడదాం, చూస్తూనే ఉంటుంది. ఎలాంటి పాములు వచ్చినా దయచేసి మాత్రం చంపకండి. ప్రతి ఒక్క ఊరిలో స్నేక్ క్యాచర్ ఉంటాడు, అతనికి ఫోన్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే వర్షాకాలం ఎక్కువ శాతం పాములు రావడానికి కారణం ఏంటంటే మేల్ ఫీమేల్ కలవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి అవైతే వస్తుంటాయి దాదాపు కలవడానికి. తర్వాత ఎలుకల కప్పలు ఉంటాయి కదా, అవి తినడానికి అనేది ఎక్కువ శాతం అయితే వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే రిలీజ్ చేద్దాం, చూస్తూనే ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది పాము. డబ్బా తీసేటప్పుడు ఏంటంటే మూత కొంచెం బై మిస్టేక్ అయి మనం చేతికి ఇట్లా తలిగిందంటే మాత్రం ఇక మన పని కథం, ఇక అంత ఏం లేదు తర్వాత. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడురా పాము ఎట్లా చూస్తుంది చూసిరా. చిన్న నేను కదలిక చూపెడితే మాత్రం అది మాత్రం చూడురి లేస్తుంది పైకి. ఇట్లా డబ్బా మూతను చూపెట్టినా అట్లా లేస్తుంది అన్నట్టు. ఎందుకంటే చాలా శాతం ఏంటంటే ఇవి ఆకర్షణ చూస్తుంటాయి కాబట్టి. అయితే దీన్నైతే రిలీజ్ అనేది చేసేద్దాం. నేనైతే స్టిక్ తెచ్చుకోలేదు, స్టిక్ లేదు కాబట్టి మెల్ల కట్టుతోటి అటు బయటికి పాము అయితే ఇట్లా చూస్తూనే ఉంటుంది ఎక్కువ శాతం. ఈ చెట్టు పైకి ఎక్కుతుంది. చెట్టు పైకి అయితే ఎక్కేసింది. ఓకేనా. జై హింద్, జై భారత్, సేవ్ స్నేక్, సేవ్ ఎనిమల్స్. ఓకే, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.